Everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. సో లాట్ ఆఫ్ డివర్స్ కేసులు, మ్యూచువల్ డివర్స్ కేసులు చూస్తూ ఉంటామండి. ఆ జంటలకు పిల్లలు ఉండడము, ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోవడం. మ్యూచువల్ డివర్స్లో అయితే ఒక MOU చేసుకుంటారు, ఒక అగ్రిమెంట్కి వస్తారు, నీ దగ్గర నా దగ్గర విజిటేషన్ రైట్స్ అని. ఎప్పుడైతే కంటెస్టెడ్ డివర్సెస్కి వస్తాయో అక్కడే మొదలవుతుంది వెంజెన్స్ అనేది మొదలవుతుంది పేరెంట్స్లో. పూర్తి కస్టడీ నేను ఆవిడకి ఇవ్వను అని హస్బెండ్, ఆవిడ దగ్గర ఎందుకు పిల్లలు ఉండాలి, నీ హస్బెండ్ దగ్గర ఉండద్దు అని వైఫ్, అట్లా హస్బెండ్ దగ్గర ఉంటే వైఫ్, వైఫ్ దగ్గర ఉంటే హస్బెండ్, దే విల్ గెట్ ఇన్ టు ఏదైతే వాళ్ళ రిలేషన్షిప్, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఉంటుందో అది పిల్లల మీద చూపిస్తున్నారు. సో ఈ పిల్లలు చాలా ట్రామాకి గురవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో యూజువల్లీ పిల్లలపై హక్కు ఎవరిది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. యూజువల్లీ యాజ్ పర్ మన యాక్ట్ ప్రకారం GWOP పిటిషన్ వేసుకుంటాము. హిందూ గార్డియన్స్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం కూడా తండ్రి 5 years తర్వాత న్యాచురల్ గార్డియన్ అవుతారు, తర్వాతనే తల్లి. బిలో 5 years ఉన్న పిల్లలకి మదర్ టచ్ అనేది ఇవన్నీ అవసరం కాబట్టి, చంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి అమ్మ అవసరం ఉంటుంది కాబట్టి బిలో 5 years పిల్లలకి అమ్మ దగ్గరే ఉంటుంది కస్టడీ. బట్ ఆఫ్టర్ 5 years ఎవరి దగ్గర అయితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటామో వాళ్ళ దగ్గర యూజువల్లీ కస్టడీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా, వాళ్ళ ఎడ్యుకేషన్ వైజ్, వాళ్ళ హెల్త్ వైజ్ ఎవరు ఫుల్ఫిల్మెంట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు ఫండ్స్ ప్రొవైడ్ చేయగలరు అనేది చూసి ఒక అండర్స్టాండింగ్కి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళ దగ్గర అయితే బెటర్గా ఉంటుంది, తల్లి దగ్గర అయితే లేదు, తండ్రి దగ్గర హీ హాజ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలరు, హెల్త్ ప్రొవైడ్ చేయగలరు, వాళ్ళని సరిగ్గా చదివించగలరు, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటట్టు చేయగలరు అని భావిస్తే ఎవరైనా పేరెంట్, మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉంచడానికి యూజువల్లీ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 18 years అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. ఈ బిలో 18 years వరకే ఈ గొడవ అంతా మనకి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, పిల్లలు నా దగ్గర ఉండాలా, నీ దగ్గర ఉండాలా అని. నాదా నీదా అని కాదు, ఇద్దరు మాట్లాడుకొని, మీ గొడవల వల్ల మీరు విడిపోయారు సరే, ఇద్దరు మాట్లాడుకొని పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందో దానిపైన డిసైడ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అండి. సో దీనికి కావాలి అని అంటే లేదు ఆవిడ దగ్గర ఉండొద్దు అని కొంతమంది ఈగోస్కి వెళ్తారు, వాళ్ళు GWOP పిటిషన్కి వెళ్ళొచ్చు, పర్మనెంట్ కస్టడీ ఆఫ్ చైల్డ్ కోసం అడగచ్చు. కొంతమంది అవుట్ ఆఫ్ వెంజెన్స్ హస్బెండ్కి పిల్లల్ని చూపించద్దని, లేకపోతే వైఫ్కి పిల్లల్ని చూపించద్దు అని అసలు ఎలవ్ చేయరనమాట చూడ్డానికి. అట్లాంటప్పుడు మీరు పర్మనెంట్ విజిటేషన్ రైట్స్ తీసుకోవచ్చు అండి ఫ్రమ్ కోర్ట్. ఎవ్రీ సాటర్డే, సండే అట్లా వీకెండ్స్లో విజిటేషన్ రైట్స్ అనేవి మీకు డెఫినెట్గా గ్రాంట్ చేస్తారు. ఎందుకంటే యు ఆర్ పేరెంట్, వన్ ఆఫ్ ది పేరెంట్స్ కాబట్టి మీకు సర్వ హక్కులు ఉంటాయి మీ పిల్లల పైన చూసుకోవడానికి, వాళ్ళ వెల్ బీయింగ్ అదంతా. థ్యాంక్ యూ.